దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. కీర్తనలు 23:6. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనకారుడు దేవుని మందిరాన్ని తన ఆశ్రయంగా భావించుకుంటూ చేస్తున్న ప్రార్థనను మనము ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు నిత్యము దేవుని ప్రార్థన చేయుచు, నా మొర ఆలకించుచు నా ప్రార్థనకు చెవియొగ్గమని వేడుకుంటున్నాడు. నేటి వాక్యములో తన బ్రతుకు దినములన్నిటినీ కృపాక్షేమములు కలిగి ఉండాలని దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఎవరు? రాజైన దావీదు గారు. ఎంతోమంది శత్రువులు ఉన్నను, ఆయనకి ఎన్నో బాధలు కలిగినను, ఎన్నో శ్రమలు ఎదురైనను, శత్రువులు ఉండటమే కాదు, ఆయనకి శత్రు దాడి కూడా ఎక్కువ. దేవుని కృపాతిశయమును కోరుకుంటున్నాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలోనే 17వ సంకీర్తన 9లో మనం చూస్తే దావీదుకు మామూలు శత్రువులే కాదు, ప్రాణాపాయం కలిగించే శత్రువులు కూడా ఉన్నారని, వారికి చిక్కకుండా దేవుని రెక్కల నీడ క్రింద దాచమని దేవుని బ్రతిమాలుకుంటున్నట్లు తెలియచున్నది. అందువలననే దావీదు రాజు ఎల్లప్పుడూ యెహోవా మందిరంలోనే నివాసం చేస్తానని అంటున్నాడు. రక్షణ అందులోనే కలుగుతుంది, ఆయన కాపుదల కూడా అందులోనే ఉంటుంది. ఇంకొకటి, ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రుమోకు నుంచి, శత్రు దాడి నుంచి రక్షింపబడాలంటే దేవుని మందిరాన్నే ఆశ్రయంగా ఆయన ఎన్నుకుంటున్నాడు. ఎందుకని? ఆయనకి రక్షణ కావాలంటే రక్షక భటులున్నారు. బోరుడన్ని ఆయన దాక్కుంటానికి అందులో బంకర్స్ లాంటివి చాలా ఉన్నాయి. ఆయన ఎల్లప్పుడూ ఆయన చుట్టూత మంచి మంచి వీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు గారికి ఎప్పుడు వీళ్ళ మీద లేదు. దేవుని ఆశ్రయము పొందుకుంటానికి దేవుడే నా ఆశ్రయం అంటున్నాడు. వీళ్ళ ఆశ్రయం ఆయనకి చాలా చులకన భావము. అందువలననే దావీదు ఎల్లప్పుడూ యెహోవా మందిరములోనే నివాసం చేస్తానని అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మందిరము అనగా దేవుని సన్నిధికి సూచన. మందిరము అంటే దేవుని సన్నిధి. ఆయన దేవుని సన్నిధిలోనే కాలక్షేపం చెయ్యాలని దావీదు, రాజైన దావీదు యొక్క ఆలోచన, ఆయన ప్రణాళిక కూడా. దావీదులాగే మనం కూడా మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములతో ఆశీర్వదించమని దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవుని ఆశ్రయాన్ని మనం కోరుకోవాలి. దేవుని మందిరాన్ని మన నివాస స్థలంగా మనం భావించుకోవాలి. ఆ ప్రకారంగా ఆచరణలో పెట్టాలి. ఆ విధమైన ఆశీర్వాదం మనం పొందుకొనుటకు మనం ఆయనను వెంబడించాలి. వెంబడించటమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెదకాలి. ఆయన సన్నిధిని మనకి కాస్తంత ఆశ్రయం మనకి దయచేయ్యా అని మన దేవుణ్ణి అడగాలి. దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడని హృదయపూర్తిగా విశ్వసించాలి. దేవుడిని తనకు సరిగా
కీర్తనకారుడు హృదయపూర్తిగా ఎంపిక చేసుకున్నాడు కాబట్టి దావీదు దేవుని కృప ధన్యత పొందుకుంటున్నాడు. అది దావీదు గారు కృపని ధన్యతని పొందుకుంటున్నాడంటే ఎలాగా? హృదయపూర్తిగా దేవుని యొక్క ఆశ్రయాన్ని ఎన్నుకొని ఉన్నాడు ఆయన. హృదయపూర్తిగా నమ్మాలి, హృదయపూర్తిగా ఆశించాలి, హృదయపూర్తిగా ఆయన ఆశ్రయాన్ని కోరుకోవాలి. మనం దేవుణ్ణి పట్టుకుని అన్ని రకాల మేళ్ళు ధన్యత పొందుకుందాము. మన ఆశ్రయము యెహోవా దేవుడే. ఆయన కృపగల సన్నిధిలో నిత్యము నివాసం ఉంటున్నట్లు మనము భావించుకొని ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ నిత్య ప్రార్థనలతో ఆయన్ని స్తుతిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యం ఇలాగా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయనా. తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ కృపాక్షేమములు మా వెంట ఉండునట్లుగా అయ్యా, మేము ఎల్లప్పుడూ నీ ఆశ్రయం మేము కోరుకుంటూ నీ సన్నిధికి తండ్రి మేము నిత్యము స్తుతులు స్తోత్రములతో ప్రార్థన మేము చేసుకుంటూ నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.